ఇదిగో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పాను కదా మసాలా పొడులన్నీ చేశాను అనమాట. గరం మసాలా పొడి, ధనియా పొడి, జీరా పొడి, మెంతి పొడి, 4 పొడులు. మొన్న 4 పొడులు, ఇవాళ 4 పొడులు. ఇవన్నీ ఇలా వేయించేసి చక్కగా పొడి కొట్టుకొని స్పూన్లు వేసి సీసాల మీద స్టిక్కర్లు అంటించేసుకొని పెట్టుకుంటే మనం వంట చేయడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మొత్తం వీడియో చూస్తే స్కిప్ చేయకుండా మీకు నేను ఏంటేంటి చేశానో, ఎలా చేశానో మొత్తం అర్థమవుతుంది. దీంతోపాటు టమాటా పచ్చడి కూడా పెట్టాను. అది కూడా స్కిప్ చేయకుండా చూడండి, నిల్వ ఉంటుంది ఆ టమాటా పచ్చడి కూడాను. ఓకేనా? మరెందుకైతే ముందు టమాటా పచ్చడి చూద్దాం, తర్వాత చిలి ప్రశ్న అవన్నీ చూద్దాం. అదిగో ఇది మసాలా పొడి అలా రాసి పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, పదండి వీడియో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి వ్లాగ్స్కి. ఇవాళ ఏంటంటే గరం మసాలా పొడి, గరం మసాలా పొడులు అవి టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేయాలో 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఎండబెట్టకుండా ఈజీగా చక్కగా టేస్టీగా చేసుకునే పచ్చడి అనమాట. దోశ, ఇడ్లీ, అన్నం. ఇప్పుడు వర్షాకాలం కదా, టమాటాలు చాలా చౌకగానే, వర్షాకాలం పుల్లగా కారంగా తింటే మనకి బాగుంటుంది కదా. అందుకు ఆ టమాటా పచ్చడి కూడా చేసి పెట్టాను. నిల్వ ఉండే పచ్చడి. అది ఉంటే గబగబా ఏ దోశలో, ఇడ్లీలో ఏం చేసుకున్నా, చపాతీలో కన్నా నంచుకొని పుల్లగా కారంగా తినచ్చు. ఓకేనా? పదండి ముందు టమాటా పచ్చడి చూద్దాం, తర్వాత చిలిపి ప్రశ్న చూద్దాం, తర్వాత పొడులు ఎలా చేశానో, ఏం పొడులు ఎలా చేశానో అన్నీ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఊరికే స్కిప్ చేసిస్తే ఏ పొడులు ఎలా చేశాను, టమాటా పచ్చడి ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్? పదండి అయితే చూసిద్దాం. మనం ముందు టమాటా పచ్చడి చూసేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందు టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 1/2 కేజీ టమాటాలకి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు చాలు. ఎక్కువ చింతపండు వేసికండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. అదిగో అంతే. చిన్న నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత కూడా లేదు. వేసి బాగా కలిపేసి, నూనె వేయకుండా ఉట్టి మూకుల్లోనే వేసి కలిపేసి మూత పెట్టేసి ఉంచేయాలి. ఆ టమాటాలు, చింతపండు అన్నీ మెత్తగా మగ్గిపోయేదాకా కలుపుతూ, మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉంచితే బాగా మగ్గిపోతుంది. చూసారా? అలా టమాటాకి నీరు ఉంటుంది కదా, అందులో చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది. అసలు వర్షాకాలం కూడా కదా, టమాటాలు చవగున్నాయి, చింతపండు కూడా తొందరగా ముద్దగా అయిపోతుంది. ఇలా మొత్తం గరిటెతో ఇలా నొక్కుతూ ఉండాలి. కొంచెం నొక్కితే తొందరగా అయిపోతుంది. ఇంకా మూత పెట్టకూడదు, ఎందుకంటే నీరు మరీ ఎక్కువనా టమాటా పచ్చడి నిల్వ ఉండదు కాబట్టి. ఇంకా అయిపోయింది. దీన్ని స్టవ్ ఆర్పేసి బాగా చల్లారబెట్టాలి. వేడి మీద గ్రైండ్ చేయకూడదు. మొత్తం దాన్ని చల్లారబెట్టేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. అందులో 4 వెల్లుల్లి, 4 అంటే మన ఇష్టం, రుచికి తగ్గట్టు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం. ఉప్పు 2 చెంచాలు అయితే, అంటే అందాజుగా చెప్తున్నాను మీకు, 4 చెంచాలు కారం పడుతుంది. విన్నారా? ఎప్పుడు కూడా కారంలో సగం ఉప్పు పడుతుంది. ఇది పసుపు 1 స్పూను. దీని మీదేమో కారం వేసిద్దాం. చక్కగా 4 చెంచాలు కారం, నేను 2 చెంచాలు ఉప్పు వేసాను, 4 చెంచాలు కారం వేసాను. ఇలా మీరు కొలత పెట్టుకున్నారనుకోండి, ఏదైనా ఇక మీకు తినే కారం బట్టిను ఉప్పుకి డబల్ కారం వేయాలి. అంతేను. ఇక మెంతిపిండి, మెంతులు, ఇంగువ మన పొడి చేయడం ఎలాగో చూపించాను కదా, ఆ పొడి వేసాను. మొత్తం గ్రైండ్ చేసుకొని వచ్చాను. చూసారా? అలా గ్రైండ్ అయిపోతే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలాగ మరీ ముక్కలు చెక్కలు లేకుండా. అలాగని మరీ పేస్ట్ కదా, బాగానే పేస్ట్ చెయ్యాలి. మళ్ళీ కొంచెం నూనె పడుతుంది ఫ్రెండ్స్, ఈ పచ్చడికి మట్టుకు నూనె పడుతుంది. ఇగో ఇంత కొంచెం నూనె వేసి, ఇంగువ వేసాను, ఆవాలు, ముందు శనగపప్పు వేయండి, ఎందుకంటే శనగపప్పు కొంచెం వేగడం పడుతుంది, టైం పడుతుంది. ఇందులో కూడా మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేస్తే ఇది పంట కింద పడితే మంచి రుచి వస్తుంది వేగిన తర్వాత. అగో శనగపప్పు వేసాను, మినప్పప్పు వేస్తాను, జీలకర్ర వేస్తాను, ఆవాలు వేస్తాను. మీకు తాలింపు అన్నది అందరికీ తెలిసిందే కదా, ఈ మాత్రం ఆ మాత్రం వంట వచ్చిన వాళ్ళందరికీ పోపులు తెలిసినవేను. అంటే చెప్పడం ఎందుకంటే ఇవి కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే ఇవన్నీ బాగా వేయించేసి కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు, ఇంగువ అన్నీ వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముద్ద అంతాను, చింతపండు, టమాటాను, ఉప్పు, కారం అన్నీ వేసి చేసుకున్నాం కదా దీంట్లోని. ఇది వేసి చాలామంది ఏం చేస్తారంటే ఇది వేసి కానీ ఇలా కలిపి తీసిస్తారు. అలా చేస్తే నిల్వ ఉండదు. ఒక 5 నిమిషాలు బాగా నీళ్ళలో నూనెలో మగ్గనివ్వాలి. మీరు ఇప్పుడు వేయగానే చూడండి, నూనె అంతా టమాటా పచ్చడి పీల్చేస్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలకి నూనె అంతా దొదిలిస్తుంది. అప్పుడు అది వేగినట్టు అనమాట. కొంచెం రంగు కూడా మారుతుంది, అప్పుడు టేస్టు మారుతుంది, నిల్వ ఉంటుంది. 6 నెలలైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మీకు.
బయట పెడితే 3-4 నెలలు ఈజీగా ఉంటుంది. కొంచెం వర్షాకాలం ఉంటుంది. అయిపోయింది చూసారా, ఒక చిన్న జాడీలోకి తీసేసుకున్నాను. మూత పెట్టేసుకోవడం. మన దోశ, ఇడ్లీ, ఉప్మా ఎందులోకైనా వాడుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా టమాటా పచ్చడి అంత రుచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, పదండి చిలిపి ప్రశ్న చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ టమాటా పచ్చడి? చూశారు కదా, బాగా చెప్పానా? మీరందరూ ఎవరన్నా ఇలా చేస్తారా? అదేదో జవాబులు పెట్టండి. మరి ఏం చేస్తాం, మీరు ఎలా జవాబులు పెడతారో చూస్తాను నేను మరి. సరేనా? అయితే ఇంక ఇవాళ చిలిపి ప్రశ్నకు వచ్చిద్దామా? ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే, మాట కానీ మాట. ఏమిటా మాట? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మాట కానీ మాట. ఏమిటా మాట? గబగబా నువ్వు మొబైల్స్ తీసుకొని జవాబులు పెట్టేసి నా యూట్యూబ్ ఛానల్ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి, చిలిపి ప్రశ్నలు షార్ట్స్లోని పొడుపు కథలు ఇవన్నీ పెడుతున్నాను, అవి కూడా చూసి స్కిప్ చేయకుండా అన్నీ చూసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత పొడులకు వెళ్ళిపోదామా మరి? పదండి అయితే పొడులు ఎలా చేస్తానో చూపిస్తాను, అన్ని రకాల పొడులను. ఇదిగో ఫ్రెండ్స్, ధనియాల పొడి చెప్తున్నాను. ముందు ధనియాలలోని ఉట్టి ధనియాలు వేయకుండా చిటికెడు సోంపు, అంటే పిడికెడికి చిటికెడు, 2 చిటికెళ్ళు సోంపు వేయండి. ఆ ధనియా పొడి వాసన, రుచి అన్నీ మారిపోతాయి. ఓకేనా? అది వేయించి అది పొడి కొట్టుకోవడం. జీలకర్ర కూడా అనమాట, మనకి ఎంత కావాలి కొంచెం కలర్ మారేదాకా, కమ్మటి వాసన వచ్చేదాకా జీలకర్ర కూడా వేయించేసి పక్కన పెట్టుకోవడం. ఇవన్నీ చల్లగా ఇక పొడి కొట్టుకోవడం అనమాట. సింపుల్గా ఇంట్లో చేసుకుని చెప్తాను. ఇది అసలైంది గరం మసాలా. చూసారా? జాజికాయ, జాపత్రి, లవంగాలు, దాక్షిణ చెక్క, ఇలాచి, మళ్ళీ మొగ్గ, మరాఠీ మొగ్గ అంటారు అది, అన్నీ మొత్తం మనం అక్కడ అడిగితే మనకి షాపుల్లోని కూర మసాలా సామాను అని అడగండి, ఇస్తారు. ఇవన్నీ తెచ్చుకుంటాము. కొంచెం మిరియాలు కూడా వేస్తాము. దీంతో పాటు ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ధనియాలు చాలా ఎక్కువ వేసిస్తారు. ధనియా వేసిస్తే గరం మసాలా పొడి వాసన చాలా తగ్గిపోతుంది. ఇదంతా 50 రూపాయల మసాలా అనమాట మొత్తం. ఇదంతా ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత దీంట్లో నేనేమో 2 పిడికెళ్ళు ధనియాలు వేసాను. చూసారా? చాలామంది పావు కేజీ, అర కేజీ ధనియాలు వేస్తారు. ధనియా వాసన వచ్చేస్తుంది. మనం ఎలాగో కూరలో ధనియా పొడి, జీరా పొడి వేస్తాం కదా, అందుకని దీంట్లో ధనియాలు చాలా తక్కువ. 2 పిడికెళ్ళు ధనియాలంటే 50 రూపాయలకి చాలా తక్కువే వేసాను అనమాట. ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి. కొంచెం వాసన వస్తుంది మనం వేయించుతుంటే. తీసేసి పక్కన పెట్టుకొని పొడి కొట్టేసుకోవాలి. దీని తర్వాత నేను ఎప్పుడు చెప్తాను చూసారు, కలగూర పప్పుల్లో మెంతి పొడి వేసుకోండి అని. మెంతులు, ఇంగువాను. మెంతులు చూసారు ఎలా వేస్తున్నానో చూడండి. ఎప్పుడు చెప్తానంటే చెప్పడం అవ్వట్లేదు. అందుకే ఒక గ్లాసుడికిను 3 స్పూన్లు ఇంగు వేసాను శుభ్రంగాను. ఇంగు వేసి కలర్ మారే బ్రౌన్ కలర్, అలా కలర్ వచ్చేదాకా చేయాలి, అయితే చేదు వస్తుంది. వేసేసి పొడి కొట్టేసి ఉంచేసుకోవాలి. అన్నీ పొడి కొట్టుకున్నాక ఇగో నేను ఐక్యాలో ఈ సీసాలు కొనుక్కున్నాను. మనకి అన్ని పొళ్ళు వేస్తున్నప్పుడు గుర్తుంటాయి, కానీ తర్వాత అందుకే పైన చిన్న స్టిక్కర్లు పెట్టేసి అన్ని పొళ్ళు అలా పెట్టుకుంటే 3-4 నెలల దాకా మరి ఇంక పొళ్ళు జోలికి వెళ్ళక్కర్లేదు. అంత కమ్మటి పొళ్ళు ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్, ఎవ్వరు కొనకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో వీడియో చెప్పండి. థ్యాంక్ యూ.